అందరికీ నమస్కారం. హెరిటేజ్ విషయంలో తెలుగుదేశం పార్టీ బాగా ఇబ్బంది పడుతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయండి. బీఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అతన్ని అందరూ ముద్దుగా ఎంఎం నాయుడు అంటారు, మిడ్ నైట్ మసాలా నాయుడు అని. ఆ మిడ్ నైట్ మసాలా నాయుడు 2 రోజుల నుంచి పాపం కాలుగాలిన పిల్లిలాగా వరుసగా ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నాడు. ఆయన పోస్టులకి ఎవరు కూడా పెద్దగా స్పందించరు. వచ్చిన స్పందన అంతా కూడా మీరు తప్పు చేశారు అనే స్పందనే వస్తుంది. సో ఒక 2 గంటల క్రితం, అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ 2 గంటల క్రితం ఒక పోస్ట్ పెట్టాడు బీఆర్ నాయుడు. అతని ట్విట్టర్ అకౌంట్ బొల్లినేని ఆర్ నాయుడు ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు. చదివి వినిపిస్తాను చూడండి. ఎలా అడ్డంగా దొరికిపోయాడో మీకే అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఓం నమో వెంకటేశాయ. కల్తీ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గం. హెరిటేజ్ కంపెనీతో ఈయనకేం సంబంధం ఉందో మనకు తెలియదు. హెరిటేజ్ను అందరూ పాపం 2 రోజుల నుంచి భుజాన మోస్తున్నారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నెయ్యి సరఫరాలో హెరిటేజ్ పాత్ర లేదు. ప్రత్యక్షంగా లేదు అన్నది డాక్యుమెంట్స్ చూస్తే తెలుస్తుందండి. పరోక్షంగా లేదు అన్నది ఈయన ఎలా చెప్పగలడు? ఇప్పుడు ఇందాపూర్లో మేము కొన్ని వస్తువులు కొంటున్నాము అని చెప్పేసి స్వయంగా హెరిటేజ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అంటే ఇందాపూర్కు హెరిటేజ్కు సంబంధం ఉంది. సో ఇందాపూర్కు మేలు చేయడానికి హెరిటేజ్ వాళ్ళు పరోక్షంగా సహకరించారా లేదా అన్నది బొల్లినేని ఆర్ నాయుడు ఉరఫ్ ఎంఎం నాయుడు, మిడ్ నైట్ మసాలా నాయుడు చెప్పలేడు. ఒకవేళ మిడ్ నైట్ మసాలా నాయుడు చెప్పినా కానీ తాటి చెట్టు కింద పాలు తాగినట్లే. నీ మాటలు ఎవరూ విశ్వసించరు. ఎందుకంటే అద్భుతమైన కొసమెరుపు ఉంది, చివరి వరకు చూడండి. అది చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందనుకోవడం మీ భ్రమ. ఆ విద్య మాకు లేదు నాయన. ఆ టాలెంట్ మాకు లేదు. 35-40 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు ఇజనర్ అని కొట్టి రుద్ది అది చేసింది మీరు. మాకంత టాలెంట్ లేదు రాజా. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చింది లోకేష్ అని కుదరగొట్టినారు. అసలు గూగుల్కి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఆన్ పేపర్ ఒప్పందం లేదు. మరి మీరు చూపించగలరా? ఆన్ పేపర్ ఒప్పందం లేదు. అసలు గూగుల్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. గూగుల్ వాళ్ళు అదాని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. ఇప్పుడు భూములు ఇచ్చేది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి? అదాని వాళ్ళకి, భారతీయ ఎయిర్టెల్ వాళ్ళకి 6 కంపెనీలు ఉంటే 3 కంపెనీలకు 420 ఎకరాలు ఇచ్చినారు. అది ఇచ్చింది కూడా ఇప్పుడు అక్టోబర్లో జీవో ఎంఎస్ నెంబర్ 40. తర్వాత దాన్ని ధృవీకరించింది ఎప్పుడు? 2 డిసెంబర్ 2025 జీవో ఎంఎస్ నెంబర్ 66. కానీ ఇప్పుడు 2 నెలలు రుద్దేసినాం కదా. అంటే నారా లోకేష్ గూగుల్ నారా లోకేష్ రుద్దేసినాం కదా. ప్రజలకు ఎక్కింది కదా, ప్రజలకు తెలిసిపోద్ది కదా. ప్రజల మైండ్లో ఇప్పుడు నారా లోకేష్ గూగుల్ తెచ్చినాడు, వాళ్ళ నాయన మైక్రోసాఫ్ట్ తెచ్చాడు అని రుద్దేసిన తర్వాత సావు కబురు సల్లగా చెప్పడం. కాదంట, గూగుల్ లెటర్ రాసిందంట, భూములన్నీ అదాని పేరు మీద ఇచ్చేయమని చెప్పేసి మొన్న బూత్ కిట్ రాశారు. అసలు అక్టోబర్లోనే అదాని వాళ్ళకి ఇచ్చేసినట్లు జీవో ఉంది. ఎక్కడ గూగుల్కి నారా లోకేష్కి సంబంధమే లేదు. పోనీ గూగుల్ వాళ్ళు నారా లోకేష్ మాట విని వచ్చినారంటే ఆ విషయం బయటకు వచ్చినప్పుడు గూగుల్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది నరేంద్ర మోడీ గారికి, అదాని వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది నరేంద్ర మోడీ గారికి ట్విట్టర్ వేదికగా. అలాగే భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది నరేంద్ర మోడీ గారికి. ఎక్కడే కానీ చంద్రబాబు పేరు కానీ నారా లోకేష్ పేరు కానీ లేదు. మరి నారా లోకేష్ ఎట్లా గూగుల్ తెచ్చినట్టు ఒక ఆధారం చూపించగలరా? మళ్ళా ఇతను చెప్తాడు, అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుంది అనుకోవడం మీ భ్రమ. నీకెట్లా టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది చెప్పు ఎంఎం నాయుడు. దాని గురించి చివరిలో కొసమెరుపు ఉందండి. నువ్వు అబద్ధాలు చెప్పి చంద్రబాబుకు బాకాలు వస్తే కానీ నీకు పదవి వచ్చింది. సిగ్గుండాల వల్ల మీరు మాట్లాడే వల్ల మీది ఒక విశ్వసనీయత, మీది ఒక మంచితనమా? మన్ను మశానమేం కాదు. హెరిటేజ్ కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదనేది నిప్పు లాంటి నిజం. ఓకే, వేలు పెట్టి చూడు, నిప్పు అంటుకుంటుంది లేదో. మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. చెప్పు నువ్వే ఫోన్ చేసి చెప్పు, ఎవడొద్దన్నాడు? హెరిటేజ్ చీజ్ ప్యాకెట్లు చూయించి నెయ్యి అని చెప్పి మీ పరువు పోగొట్టుకున్నారు. వైఎస్ జగన్ చెప్పినట్లు ఆడకుండా మాట్లాడే ముందు విఘ్నతతో ఆలోచించండి. నువ్వు ఒక టీటీడీ చైర్మన్వా, టీడీపీ ఆఫీస్లో బ్రోకర్వా? అడుగుతున్నా నిన్నే. మిడ్ నైట్ మసాలా అంతేనంగా మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాంలు నడుపుకునే నీకు ఇంతకంటే మంచి క్లాస్ ఇది వస్తుందా? నీ బుద్ధేందో అందరికీ తెలుసు, నీ చరిత్ర అందరికీ తెలుసు. నూజినాయలతో బోడిగుండిపోయి ఎంటికలు మొలిపిస్తా అని ఉండబొచ్చు కాస్త ఊడగొట్టిన మనిషివి నువ్వు. మిడ్ నైట్ మసాలా వేసి ఎంతోమంది యువత భవిష్యత్తుతో ఆడుకున్న గనుడివి నువ్వు. నువ్వు ఇంతకంటే మంచి మాట్లాడగలవా? అసలు నీకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం ప్రపంచంలో అన్నిటికంటే దరిద్రం. అన్నిటికంటే దరిద్రం. మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు రన్ చేసుకునే నీకు టీటీడీ చైర్మన్ పదవా? చీ 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 చీ.
నెయ్యి ధరలపైన వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడిన పోస్టే చూపించి, నువ్వు పెట్టిన ట్వీటే చూపించి నేను మాట్లాడతలే. అడ్డగోలుగా వైసీపీలు మాట్లాడుతున్నారు కదా, నువ్వు మాట్లాడిన దాని ప్రకారం మాట్లాడదాం. ఓపెన్ టెండర్లలో పారదర్శకంగా వీటిని నిర్ణయించాం. మా పాలకవర్గం రాగానే మొదటగా మేము స్వామివారి అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాం. తక్కువ ధరలకు సరుకులు కొని స్వామివారికి నాణ్యత లేని నైవేద్యాలు భక్తులకు అన్నప్రసాదాలు అందించడం ఏంటి? తక్కువ ధరకు, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, తక్కువ ధరలకు సరుకులు కొని స్వామివారికి నాణ్యత లేని నైవేద్యాలు భక్తులకు అన్నప్రసాదాలు అందించడం ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తి లేదు. నెయ్యి ఒకటే కాదు, అన్ని రకాల పదార్థాల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పెంచాం. స్వామివారికి సమర్పించే వాటిలో డబ్బు ఎంత ఖర్చు అవుతుందనేది లెక్కలు వేసుకోం. అయినా ఇదంతా ఆయన సొమ్మే. దేవదేవుడి సొమ్ముని నైవేద్యాలకు అన్నప్రసాదాలకు వాడే అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదు. ఒకసారి ఈ పోస్ట్ తర్వాత ఈ మిడ్ నైట్ మసాలా నాయన్ని అడుగుతున్నా, 2014 నుంచి 19 వరకు నెయ్యి ఎంత కొన్నారు అనేది ఆ చిట్టా కూడా ఒకసారి పెడితే మరి ఆ రోజు కాంప్రమైజ్ అయినట్ట. అంతవరకు అవసరం లేదండి. 2014 నుంచి 19 వరకు కూడా అవసరం లేదు. ఇతనే ఇంకొక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులోనే నేను చూపిస్తాను చూడండి. నందిని డైరీని తప్పించారు అన్నది నిజం కాదని ఆయనే పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ వివరాలే నేను ఆయన పోస్ట్ చూపించే ఉంది కదండి, ఇక్కడ బ్లూ మార్కులు ఉన్నాయి కదా, అది లిస్టు. నందిని ఎంతకు నెయ్యి సరఫరా చేసింది అనేది ఈయన 2024 నుంచి 2025 మధ్యకాలంలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా 7 విడతలుగా టెండర్లు నిర్వహించి పారదర్శకంగా మొత్తం 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 7 ప్రముఖ డైరీ సంస్థలు పాల్గొన్నాయి. ఒకటి నందిని 4 టెండర్లు దక్కించుకుందంట. ఇందాపూర్ డైరీ 2 టెండర్లు దక్కించుకుంది. మదర్ డైరీ 2 టెండర్లు దక్కించుకుంది. సంగం డైరీ 1 టెండర్ దక్కించుకుంది. ప్రీమియం అగ్రి డైరీ, కొల్లాపూర్ డైరీ, గోవింద్ మిల్క్ టెండర్లు దక్కలేదు అని రాసుకున్నాడు. సరే, ఇప్పుడు నందిని డైరీని ఎంతకు వీళ్ళు కొనుగోలు చేశారు నెయ్యిని అన్నది ఆయనే రాసింది. 11/2024 అంటే నవంబర్ 2024లో 10 లక్షల కేజీలు 495 రూపాయలతో కొన్నారంటండి. 495 రూపాయలు. జనవరి 2025 వచ్చే లోపల 513 రూపాయలంట. మే 2025 వచ్చే లోపల కేజీ 600 రూపాయలంట. అక్టోబర్ 2025 20 లక్షల కేజీలు 716 రూపాయలకు కొన్నారంటండి. అంటే నవంబర్ 2024లో కేజీ నెయ్యి 495 ఉంటే అక్టోబర్ 2025లో కేవలం 11 నెలల కాలంలో కేజీ 716కు పెంచారండి. అంటే ఇప్పుడు నా ప్రశ్న, బొల్లినేని ఆర్ నాయుడు ఉరఫ్ ఎంఎం నాయుడు, మిడ్ నైట్ మసాలా నాయుడుకు నా ప్రశ్న ఏంటంటే, 495 రూపాయలతో నువ్వు 11 నెలల క్రితం కొన్న నెయ్యి కల్తీయా, నాణ్యత లేని నెయ్యా? ఎందుకంటే 11 నెలల్లో ఇప్పుడు పాలు అమ్మే వాళ్ళకి, రైతులను మిమ్మల్ని సూటి ప్రశ్న అడుగుతానండి. మీరు పాలు అమ్మే రేట్లు ఒక సంవత్సరంలో, ఒక ఏడాదిలో 45% పెరిగిందా? నవంబర్ 2024లో మీరు 60 రూపాయలకు అమ్మారనుకోండి, ఎవరు రైతులు. అదే అక్టోబర్ 2025కి వచ్చే లోపల 11 నెలల కాలంలో మీరు 90 రూపాయలకు అమ్మారండి. లీటర్ని 90 రూపాయలకు అమ్మారా? ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎంత పెరిగింది తెలుసా అండి? 45.65% పెరిగింది. కేజీ నెయ్యి పైన టీటీడీ వాళ్ళు కొనుగోలు చేసే నెయ్యిలో ఎంత పెరిగింది రేట్ అంటే 45.65%. 716తో అక్టోబర్ 2025లో నువ్వు నెయ్యి కొన్నావంటే అది ఒరిజినల్ నెయ్యి అయితే, నవంబర్ 2024లో 495 రూపాయలకు నువ్వు కొన్నప్పుడు అది కల్తీయా? ఎందుకంటే నాకు తెలిసి అండి, ప్రపంచంలో ఏ వస్తువు కూడా 11 నెలల కాలంలో 45% పెరగలేదు, పెరగదు కూడా. ఇంకోటండి, డబ్బు ఎక్కువ ఇస్తేనే నాణ్యత అనేది కరెక్ట్ అయితే, ఇప్పుడు మీకు ఇంకొక ఫోటో చూపిస్తా ఆధారాలతో సహా. ఇది నా సొంతం కాదండి. ఒకవేళ నేను తప్పుగా చూపిస్తే నన్ను జైల్లో పెట్టచ్చు. కానీ మార్కెట్లో కనిపించే రేట్లే చెప్తున్నానండి. ఒకటి హెరిటేజ్ నెయ్యి, ఒకటి ఆశీర్వాద్ నెయ్యి. ఎంత అండి? హెరిటేజ్ నెయ్యి ఎంత ఉంది చూడండి. ఇది హెరిటేజ్, ఇది ఆశీర్వాద్. ఎంత? 619 రూపాయలు కేజీ. ఏది? హెరిటేజ్ నెయ్యి. 638 రూపాయలు ఆశీర్వాద్ నెయ్యి. ఇక్కడ మీరు పప్పులో కాలేసినట్టే అది నిజం అనుకుంటే కింద చూస్తే చూడండి, ఇది 638 రూపాయలు అర లీటర్కే. 950 గ్రాములు, 500 గ్రాములు. సో వీళ్ళు రాశారు చూడండి క్లియర్గా. 61.90 100 mlకి అయితే 127 రూపాయల 60 పైసలు 100 mlకి. ఒకటేమో హెరిటేజ్ కౌగి, ఒకటేమో ఆశీర్వాద్ కౌగి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ 1 లీటరు నెయ్యి కంటే, అంటే ఇది హెరిటేజ్ 1 లీటర్ నెయ్యి కంటే ఆశీర్వాద్
అర లీటరు నెయ్యి రేట్ ఎక్కువ అంటే హెరిటేజ్లో కల్తీ ఉన్నట్లా? హెరిటేజ్ చీప్ క్వాలిటీ అమ్ముతుందా? ఇక్కడ హెరిటేజ్ ప్యాకింగ్ చేసి, ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ 1 లీటరు నెయ్యిని ప్యాకింగ్ చేసి సప్లై చేయాలంటే దానికి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో హెరిటేజ్ వాళ్ళే 619 రూపాయలకు అమ్ముతున్నారంటే నందినికి 716 రూపాయలకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే అది లాట్ వస్తుందండి. ఇప్పుడు బల్క్లో వస్తే ఇంకా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు ఇవన్నీ తగ్గుతాయి. అలాగే 658 రూపాయలకు ఇందాపూర్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 619 రూపాయలకు హెరిటేజ్ నెయ్యి దొరుకుతుంటే మార్కెట్లో 658 రూపాయలకు ఇందాపూర్కు కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 619 రూపాయలకు దొరికే హెరిటేజ్ నెయ్యి పనికిమాలినదా, నకిలీదా, నాణ్యత లేనిదా, నాసిరకందా? వాళ్ళే సమాధానం చెప్తాం. ఇప్పుడు చూపించి చెప్తున్నామండి. మనము ఎక్కడ కూడా మనం సొంత ఇది లేదు. సో చూపించి చెప్తున్నాం. రేట్లలో ఉంటాయి. ఇప్పుడు ఒకటి రేటు తక్కువ అంటే మార్కెట్ డిమాండ్ని బట్టి వాళ్ళు ఉంటారు. అది చీప్ క్వాలిటీని ఎట్లా నిర్ణయిస్తారు? బొలినేని ఆర్ నాయుడు ప్రకారం, మిడ్ నైట్ మసాలా ప్రకారం తక్కువ రేటు కొంటే అది చీప్ అంట. మరి 10 ఏళ్ల క్రితమే నువ్వే నందిని 490తో కొన్నావు, ఇప్పుడు 716తో కొంటున్నా అంటున్నావు. అంటే ఆ 490తో కొనింది అసలు ఇంకా చీపా, కల్తీయా, దాంట్లో పామాయిల్ ఉందా? ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నారో కొసమేర పన్నాను కదండి, చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది. టీవీ అంటే బేసిక్ గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందని అనొచ్చా, న్యూట్రల్ ఉంటదని అనొచ్చా, లేదా మీ అభిమానం బాబు గారు, రామారావు గారు అంటే ఓపెన్ స్టేట్మెంట్? తెలుగుదేశం, ఆ తర్వాత వేరేది, అందులో ఏం డౌట్ లేదు. నా పరిగణం అంతకన్నా లేదు. నేను అందులోనే పుట్టాను, అందులోనే పెరిగాను, అందులోనే పోతాను. ఇక న్యూట్రల్ అని మీరు అనుకోండి, ఆయన ఏమన్నా అనుకోని అంటే వార్తగా చూపిస్తా. ఇంతకంటే ఆధారాలు కావాలండి? ఎవరు బయాస్డ్, ఎవరు కొమ్ము కాస్తున్నారు, ఎవరు మోసాలు చేస్తున్నారు అని ఇంతకంటే ఆధారం కావాలా?